ఏపీలో కూటమి సర్కార్పై వ్యతిరేకత పెరుగుతోందా? క్షేత్రస్థాయిలో పరిస్థితి ఎలా ఉంది? ఏడాది పాలనలోనే అసంతృప్తి రావడానికి కారణాలేమిటి? సూపర్ 6 పథకాలను అమలు చేయడంతో ప్రభుత్వం వెనకపడిందా? పెన్షన్ వ్యవహారం ఎందుకు ముదురుతోంది? పాత వారికి తప్ప కొత్త వారికి పెన్షన్ అందడం లేదా? గ్రామ స్థాయిలో ప్రజల అభిప్రాయం ఎలా కనిపిస్తోంది? వోల్గా న్యూస్ ప్రత్యేక కథనంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏపీలో కూటమి పాలనకు ఏడాది పూర్తయింది. అదే స్థాయిలో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత కూడా ఉన్నట్లు కనిపిస్తోంది. ఈ క్రమంలోనే ఐవీఆర్ఎస్ సర్వే కూడా సర్కారు శ్రీకారం చుట్టినట్టు తెలుస్తోంది. ప్రజాభిప్రాయం బట్టి పథకాలను అమలు చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు కనిపిస్తోంది. సూపర్ 6 తో ప్రజల్లోకి వెళ్లి అఖండ విజయం సాధించింది కూటమి ప్రభుత్వం. అయితే పథకాలన్నింటినీ బాబు ప్రభుత్వం నెరవేర్చలేదన్న విమర్శలు కూడా వస్తూ ఉన్నాయి. ఇప్పటి వరకు కేవలం 2 పథకాలను తప్ప మిగిలిన వాటిని అస్సలు పట్టించుకోలేదు. ఈ నెల తల్లికి వందనం పథకాన్ని అమలు చేస్తామని కూడా ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఆగస్టు 15న మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని కూడా అమలు చేస్తామన్నారు. అయితే క్షేత్ర స్థాయిలో పరిస్థితులు చూస్తే మాత్రం మరోలా కనిపిస్తూ ఉన్నాయి. కూటమి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో వ్యతిరేకత ఉన్నట్లు కనిపిస్తోంది. ఏపీలో కూటమి సర్కారు గెలవడానికి ప్రధాన కారణం పెన్షన్ అని చెప్పుకోవాలి. ఇప్పుడు అదే అంశంపై అసంతృప్తి కొనసాగుతూ ఉంది. తాను సీఎం కాగానే పెన్షన్ ను 4,000 చేస్తానని, ఎన్నికల సమయానికి కలుపుకొని మొత్తం 7,000 అందిస్తానని ప్రచారంలో చంద్రబాబు నాయుడు ప్రకటించారు. దీనికి పెన్షన్ దారులంతా బ్రహ్మరథం పట్టారు. లబ్ధిదారులంతా గంప గుర్తుగా ఓట్లను వేశారు. ఎన్నికల్లో గెలవాలనే కూటమి సర్కార్ ఇచ్చిన హామీని ఆచరణలో పెట్టింది. ప్రతి నెల 1వ తేదీన పెన్షన్ అందిస్తోంది. 1వ తేదీన ఆదివారం వస్తే ముందు రోజే పెన్షన్ అందిస్తోంది. ఇంతవరకు బాగానే ఉన్నా ఇప్పుడు ఆ పెన్షన్ వ్యవహారమే తిరగబడుతోందన్న ప్రచారం కూడా జోరుగా కొనసాగుతోంది. ఈ ఏడాది సమయంలో పెన్షన్ లబ్ధిదారులు బాగా పెరిగిపోయారు. వారంతా పెన్షన్ కోసం దరఖాస్తులు చేస్తూ ఉన్నారు. అయితే ఇప్పటి వరకు వారికి ప్రభుత్వం పెన్షన్ జాబితాలోకి చేర్చలేదు. ఈ క్రమంలోనే సర్కార్ తీరుపై దరఖాస్తులు చేస్తున్న వారు, వారి కుటుంబ సభ్యులు, బంధువులు ఆగ్రహంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఏడాదికి 48,000 రూపాయలను పెన్షన్ రూపంలో లబ్ధిదారులు పొందుతూ ఉన్నారు. ఈ క్రమంలోనే 60 ఏళ్లు నిండిన వారంతా కూడా దరఖాస్తులు చేస్తూ ఉన్నారు. ఆ ఫైళ్లు గుట్టలుగా పెరిగిపోతున్నట్లు అధికారిక వర్గాలు కూడా చెబుతూ ఉన్నాయి. ప్రతి గ్రామంలో 5,000 జనాభా ఉంటే అందులో 25 నుంచి 45 మంది పెన్షన్ కోసం ఎదురు చూస్తున్నట్టు కూడా కనిపిస్తుంది. ఇలా దాదాపు 200 మంది ప్రతి గ్రామంలో ప్రభుత్వంపై అసంతృప్తితో ఉన్నట్లు రాజకీయ పార్టీలే అంచనాలు వేస్తూ ఉన్నాయి. ఇది సరిచేసుకోకపోతే కూటమి పార్టీలకు ఎదురు దెబ్బ తప్పదన్న ప్రచారం కూడా జోరుగా కొనసాగుతూ ఉంది. పరిస్థితి ఇలాగే ఉంటే 2029 నాటికి తారా స్థాయికి చేరుతుందని రాజకీయ పండితులు కూడా చెబుతూ ఉన్నారు. కూటమి సర్కార్ ఇప్పటికైనా మేలుకొని ఈ వ్యవహారానికి ఫుల్ స్టాప్ పెట్టాలంటున్నారు. మరోవైపు పెన్షన్ రూపంలో ప్రభుత్వానికి పెను భారం పెరుగుతోంది. ప్రతి ఏటా లబ్ధిదారులు పెరుగుతుండటంతో సర్కారుపై భారం కూడా పెరిగిపోతోంది. ఈ క్రమంలోనే కొంతమందికి పెన్షన్ కట్ చేస్తున్నారన్న విమర్శలు వస్తూ ఉన్నాయి. గతంలో జగన్ సర్కార్ ఇలాగే చేసి దెబ్బతిందని విశ్లేషకులు చెబుతూ ఉన్నారు.